ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలన ఆరంభించెను. అతడు 16 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి యెరూషలేము నందు 72 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి కలవాడే ప్రవర్తించెను. ఉన్నత స్థలంలో మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలంలో ఎందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయిచు ఉండేది. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్టి రోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించాడు. కనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదారాజు వృత్తాంతముల గ్రంథమునందు రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురంలో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజయ్యను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరంలో యరొబాము కుమారుడైన జకర్యా షమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. అతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తనను యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యను. జకర్యా చేసిన కార్యముల గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారుడు నాలుగవ తరములకు వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడై ఉందురని యెహోవా యాహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలన ఆరంభించి షమ్రోనులో నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన కుట్రలను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారినందరినీ హతము చేసి తిప్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లగొట్టి అచ్చట గర్భిణీలందరినీ గర్భములను చింపెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39 సంవత్సరం నందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరంలో ఏలెను. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారును పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు. అషూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేసుకొనవలెనని 2000 మణుగుల వెండి పూలను ఇచ్చెను. మనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతుడైన గొప్పవారిలో ప్రతి మనిషి ఎద్దను యబదేసి తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అషూరు రాజుకు ఇచ్చాను. కనుక అషూరు రాజు దేశంను విడిచి వెళ్ళాను. మనహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజయ్యను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 80వ సంవత్సరమందు మనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఏలెను. అతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతని కింద అధిపతియు రెమల్యా కుమారుడైన పేకాహు కుట్ర చేసి తన యుద్ధము ఉన్న గిలాదులైన 70 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులో ఉన్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజయ్యను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానిని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 72వ సంవత్సరంలో రెమల్యా కుమారుడైన పెకాహు షోమ్రోనులో
ఇజ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. అతడును ఇజ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించారు. ఇజ్రాయేలు రాజైన పెకాహు దినములలో అషూరు రాజైన తిగ్లతీసెలెరు వచ్చి ఈయోను పట్టణమునకు, అబెల్ బేత్మాయాక పట్టణములను, యనోయాహు పట్టణములను, కేదేషు పట్టణములను, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నప్తాలి దేశమంతను పట్టుకొని అచ్చట ఉన్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను. అప్పుడు ఏల కుమారుడైన హోషయ్య ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహు కుట్ర చేసి అతని మీద పడి అతనిని చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము 725 సంవత్సరమందు అతనికి మారుగా రాజాను. పెకాహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథములు రాయబడి ఉన్నది. ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహు 2వ సంవత్సరంలో యూదారాజైన ఉజ్జియా కుమారుడు యోతాము ఏలనారంభించారు. అతడు 25 వాడై యెరూషలేమునందు రాజే 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమారుడైన యెరూషా. అతడు యెహోవా దృష్టికి నీతినిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యకు పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులను అర్పించి ధూపము వేయించు ఉండేది. అతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన కార్యములను గూర్చి అతడు చేసినదంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును, రెమల్యా కుమారుడైన పెకాహును యూదా దేశము మీదకి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజయ్యను.